దీంట్లో చిట్టి కప్పలు కూడా ఉంటాయి. అవునా? ఎలా? ఇంకా వాటికి అలవాటు చెట్లు అంటే ఇట్లా నేరుగా బస్తా చెప్తాం కదా, చల్లగా ఉంటుంది కదా. ఓహో, ఇంకా చల్లగా ఉంటుందని దీంట్లో దూరం ఉంటాయి, ఎప్పుడు చిట్టి కప్పలు దూరం ఉంటాయి. ఓ ఇదొకటి ఉందన్నమాట బనానా ట్రీకి. తెలీదు ఈ విషయం. ఇటు సైడ్ పండే లోపలివి. ఇగో చిట్టి కప్పలు, ఇగో చిట్టి కప్పలు. అమ్మో ఎగిరి కప్పలు మీదకి దూకుతాయి. ఏం కాదు పిన్ని, నాకు భయం అసలు అవి. ఏం కాదు, రావు ఇంకా దాంట్లోనే ఉంటాయి, మళ్ళీ కట్టేస్తా నేను. అమ్మో ఆ కప్పలు అంటే అమ్మో భయం. మీదకి కూడా దూకుతాయి తెలుసా, ఎంత హైట్ ఎగురుతాయో అవి. ఏం కాదు, ఏమన్నావు. బనానాకు వస్తున్నారు పిన్ని. ఈ గెలలో ఇక్కడ బాగా పండాయి. ఒక డజన్ బండి ఉంటాయో. ఇదిగో ఎర్రబడ్డే వరకు వస్తున్నా. దా కోసింటే పట్టేవి కదా మొత్తం. అదే అనుకున్నా, వద్దులే మంచిగా. ఇగో చిట్కప్ప. పూర్ నాయన సందులోకి దూరుతుంది. చల్లగా ఉంటుంది కదా. అవన్నీ అయితే కప్పల వల్లే బండి ఉంటాయి. నేను తిన్నా లోపల వెళ్ళిపోయింది ఇప్పుడు ఇందులో నుంచి కప్ప. అది చిన్నదైంది చాకు కదా, కొంచెం పెద్దగా ఉంటే ఓకే. ఒయ్ ఇప్పుడు పట్టి కట్టడం వలన కప్పలు వెళ్ళాయా పిన్ని, లేకపోతే ఉండవా? ఉంటాయి అప్పుడు కూడా? ఎప్పుడైనా ఉంటాయి రా. టేస్ట్ కూడా బాగుంది. ఫినిష్. మళ్ళీ అలా కప్పేశారు. అది అలా ఎందుకు కడతారు పిన్ని? కోతులు, కోతుల కోసం. ఓకే. ఇదిగో ఇగో కట్నా కూడా ఇగో. అవును, గీరు తినేసింది. మొన్న 2 కాయలు అట్లా చేసింది. కోతులకి సోలార్ ఫెన్సింగ్ కూడా పని చేయట్లేదు. ఇగో దెన్స్ గట్ల చుట్టూ కాలజర్రులు. అదే కానీ భయం అలా. చీమలు అవి ఉంటేనే ఈ పెద్దగా అవుతాయి. బల్లులు కూడా బాగా బనానా చెట్టుకే పండినాయి. ఎంత మంచిగా ఉంటుందో అట్లా చెట్లలో కూర్చొని. ఇప్పుడు చెట్టుకి బనానా తెంపుకొని ఏమన్నా ఫీల్ అసలు ఇట్లున్నాయి. చూసారా ఎంత లావుగా కనిపిస్తున్నాయి. ఏ మందులు వేయకుండా ఇవి చెట్లకి ఇప్పుడు పండినవి. ఇప్పుడు ఇదే తిన్నామన్నమాట. ఎంత టేస్టీగా ఉన్నాయో.